కొత్త జానర్ సబ్జెక్ట్ తీసుకొని నేను మల్లికార్జున రెడ్డి గారిని కలవడం అయింది. ఆయన కథ విని చాలా బాగుంది, మనం చేద్దాము అన్నారు. దానికి ముందుగా నేను మా బ్రదర్ మా ముజీర్ బాలిక్ గారికి చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి సీన్ ఆయనతో షేర్ చేసుకోవడం, రోజు డెవలప్ చేయడం బాగొచ్చింది. ఈరోజు మనం రెడీ టు షూట్ అని చెప్పేసి మల్లికార్జున రెడ్డి గారు కలిసాము, ఆయన ఓకే అన్నారు. మన ఇంకొక ప్రొడ్యూసర్ గారు జాఫర్ భాయ్ని కలిసాము, ఆయన ఓకే అన్నారు. సో ఈ కథకి హీరో ఎవరు అనేది దాని గురించి ఆలోచించాము. ఎందుకంటే ఈ కథలో హీరో పాత్ర చాలా కొత్త విభిన్నంగా ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఎవరు అని చాలాసార్లు ఆలోచించాం. దానికి గత 7 సంవత్సరాల క్రితం నాకు పరిచయమైన కిరణ్ నాకు గుర్తొచ్చాడు. అది కాకుండా బాహుబలి సినిమాతో తను ఒక పేరు సంపాదించాడు. సో అతన్ని మనం ఇచ్చేద్దామని చెప్పేసి ఈ మూవీకి ఆయన హీరోగా పెట్టడం జరిగింది. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే మొట్టమొదటిసారిగా భారతదేశ సినీ చరిత్ర ఒక కొత్త టెక్నాలజీని వాడుతూ ఈ సినిమా చేస్తున్నామండి. అలాగే జానర్ కూడా ఇది ఒక కొత్త జానర్, ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్. ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా బేస్లో మేము చేస్తున్నాం దీన్ని. సో ఈరోజు మొదలు పెడుతున్నాం. అతి త్వరలో సినిమాని తీసుకుని మేము ముందుకు వస్తాం. నమస్తే. ఇంతవరకు సినిమాలు చూశాను కానీ నా కెరీర్లో ఫస్ట్ టైం సినిమా తీయబోతున్నాను. నాకు సినిమా స్టోరీ అయిన తర్వాత సినిమాలో తెరపైన ఎప్పుడూ లేనటువంటి కథను నేను విన్నాను. అందుకోసం అని చెప్పి నేను ఈ సినిమాకు ప్రొడ్యూస్ చేయడానికి ఇష్టపడినాను. దీన్ని దానికోసమై నేను ఈ సినిమా తీస్తున్నాను. కిరణ్ కూడా రోజుకు 4 గంటలు కష్టపడుతున్నాడు. ఇప్పటికీ స్టిల్ మార్నింగ్ కూడా కష్టపడే వచ్చాడు. అది ఈ సినిమా కోసం అంత అవసరం ఉంది. దీన్ని ప్రొడక్షన్ కోసం ఈ మంత్ ఎండింగ్లో మేము స్టార్ట్ చేయబోతున్నాము. అది మా అమ్మ నాన్నలకు పాదాభివందనలు చెప్పుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలండి. కరాలి గురించి ముందు చెప్పే ముందు నేను ఇదివరకు బాహుబలిలో పనిచేశాను. 4 సంవత్సరాలు బాహుబలిలో చేశాను. ఒక 4 మాటలు బాహుబలి గురించి చెప్పిన తర్వాత మా సినిమా కరాలి గురించి చెప్తాను. బాహుబలి మీ అందరికీ ఒక రికార్డులు బద్దలు కొట్టిన సినిమా. చాలా పెద్ద సినిమా. మీ అందరికీ అయితే మాకు అందులో పనిచేసాం. 4-5 సంవత్సరాలు దాంట్లో కష్టపడ్డ మాకు అదొక ప్రపంచం, అదొక విశ్వవిద్యాలయం. మాకు క్రమశిక్షణ నేర్పించారు. దాంట్లో వల్లి అమ్మ మాకు క్రమశిక్షణ ఎలా బతకాలో నేర్పించారు. రమా మేడం ప్రేమగా ఏ పనైనా ఎలా సాధించాలో నేర్పించారు. పట్టుదలతో చేస్తే ఎంతటి పనైనా చేయొచ్చని ఆ సినిమా ద్వారా మేము చాలా నేర్చుకున్నామండి. మా గురువు గారు శ్రీ ఎస్ఎస్ రాజమౌళి గారు, ఆయన ఎప్పుడూ మాకు పాఠాలు అవన్నీ చెప్పలేదు. మా టీంలో ఎవరికి చెప్పలేదు. ఆయన జీవితమే ఒక తెరిచిన పుస్తకంలాగా మా ముందు కనబడేది. ఆయన కష్టం కానీ, ఆయన తపన కానీ, సినిమా పట్ల ఆయన ప్రేమ కానీ, ఒక గొప్ప తండ్రి. మీకు మామూలుగా అతను ఒక గొప్ప డైరెక్టర్, ఒక గొప్ప మేధావిగా మీకు తెలుసు. మేము అతను పనిచేసాం కాబట్టి మాకు తెలిసింది ఏంటంటే ఒక గొప్ప రైటర్, గొప్ప యాక్టర్, ఆయన గొప్ప ఫైటర్, కొరియోగ్రాఫర్, గొప్ప తండ్రి, కొడుకు, విద్యార్థి, ఎవరు చెప్పినా వింటాడు. ఆ స్కూల్లో మేము పెరిగామండి 4-5 సంవత్సరాలు అక్కడే. అంతకుముందు ఆ తర్వాతే నా జీవితం మారింది. దాంట్లో చేసిన తర్వాతే నాదే కాదు, నాతో పాటు ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ రేపటి తరాలకు బాటలు వేసుకొని ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎదిగి పైకి వస్తారని నాకు చాలా నమ్మకం ఉంది. కరాలి అంటే నరసింహస్వామి అవతారంలో నరసింహస్వామికి కరాలేశ్వరుడు, కరాలంబేశ్వరుడు అన్న పేరుంది. హీఈస్ ఎ లయన్, రూత్లెస్ పర్సన్. తన పర భేదం లేకుండా ఎవరినైనా క్రూయల్గా ఒక చంపే మనస్తత్వం కలిగినవాడు, ఇంకా నిర్దాక్షిణ్యంగా. ఇంకా అలాంటి మీనింగ్. కాళికాదేవికి 7వ నాలుక, ఆ నాలుక పేరు కరాలి. పర్టికులర్గా మీనింగ్ ఏంటంటే శివుడు చేసే కరాల నృత్యం. ఈ సినిమాలో పాత్ర ఒక 10 సింహాలు కలిస్తే ఎంతటి పవర్ ఉంటుందో అలాంటి క్యారెక్టర్ అండి. నాకు మామూలుగా మా డైరెక్టర్ కిరణ్ ఇప్పటి నుంచి పరిచయం కాదు, నేను బాహుబలి తీయకముందు కూడా వెళ్ళకముందు నుంచి కూడా పరిచయం నాకు. అప్పటి నుంచి ఆయన కలలు కనేవాడు, సినిమా అని. నేను బాహుబలి తీసిన తర్వాత నాకు ఈ కరాలి లైన్ చెప్పారు వచ్చి, ఎక్స్ట్రాడినరీ లైన్.
యాక్చువల్గా దీంట్లో హీరో అనేవాడు ఉండడు. ఇది హీరోయిజం క్యారెక్టర్ కాదు, ఓన్లీ కర్త క్రియ కర్మ అంతా డైరెక్టర్. దానికి చాలా ఫెరోషియస్ క్యారెక్టర్, నరాలు నిక్కుబుడుచుకుంటాయి అలాంటి క్యారెక్టర్. చాలా బాగా ప్లాన్ చేశారు డబ్బింగ్. చాలా థ్యాంక్స్. నన్ను ఈ సినిమాకి మీరు హీరోగా పెట్టుకోవడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మల్లికార్జునరావు గారు.